రైతులంటే తనకెంతో ప్రాణమని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పిఎస్సిఎస్ నూతన చైర్మన్ జనగామ ఉపేందర్ రెడ్డి అన్నారు. నేడు ప్రమాణ స్వీకార అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి పిఎస్సిఎస్ చైర్మన్ పదవి కట్టబెట్టినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు, ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్యకు, మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ ధ్యేయంగా నా గత అనుభవాన్ని రంగరించి రైతు శ్రేయస్ కోసం పనిచేస్తానని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భారతదేశంలోనే తెలంగాణకు పెద్ద ప్రత్యేకమైన స్థానం సంపాదించి పెడతానని రాజశేఖర రెడ్డి గారు లెక్క ముందడి చేసిండు. భట్టి గారు కానీ అంత టీం, ఆల్ మినిస్టర్స్ టీం వర్క్గా ఒకే గొంతుకతోని మరి ప్రయాణం చేసి ఇవాళ ప్రజల సమస్యలను తీరుస్తుంది. కాబట్టి మరి ఇవాళ ఈ పదవి మాకు ఇచ్చినందుకు మా పాలక వర్గం తప్ప ఎన్ని రోజులున్నా ఉన్నంత కాలం సరిపోయే మా పదవీ కాలం మొత్తం ఉన్నంత వరకు రైతులకు ఫెర్టిలైజర్ కానీ, సీడ్స్ కానీ, అప్పులు కానీ, లాంగ్ టర్మ్ కానీ, షార్ట్ టర్మ్ కానీ, నాన్ అగ్రికల్చర్ లోన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ప్రజల సేవల్లో మేము కోఆపరేటివ్ సేవల్లో ఉంటాం. మాకున్న బాధ్యత తప్పకుండా నెరవేర్చాలని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు ఆలేరు పిఎస్సిఎస్ కొత్తగా నూతనంగా అధ్యక్షునిగా మరియు కార్యవర్గ సమావేశం మొత్తము ప్రమాణ స్వీకారానికి మరి మనం ప్రియతమ నాయకుడు బీర్ల ఐలయ్య గారు, విప్ ఎమ్మెల్యే, మరి వారి సారథ్యంలో మరి కోఆపరేటివ్ చైర్మన్గా గతంలో 7 సంవత్సరాలు నేను చైర్మన్గా చేసిన, ప్లస్ జిల్లా బ్యాంకు నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్ చేసిన. ఈ ఆలేరు ప్రాంతానికి ఆలేరు సొసైటీని గుట్టలు కలుపుతా అంటే గుట్టలు కలపకూడదు, ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ ఉంచాలనే తపనతో రికవరీ డ్రైవ్ పెంచి మరి ఆలేరు స్థానంలో ఉంచి ఆలేరు ఎంప్లాయీస్ని కూడా ఇబ్బంది లేకుండా సెటిల్ చేసిన పరిస్థితి మన ఆలేరు పిఎస్ తరఫున నేను చేశాను. నేను అధ్యక్షుడు ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా నా మీద నమ్మకం ఉంచి ఎమ్మెల్యే గారు కానీ, మరి మంత్రి కానీ అందరూ తుమ్మల నాగేశ్వరరావు గారి కోఆపరేటివ్ పర్సన్ ఇన్ఛార్జ్ చేయడంలో మరి ప్రజలకు సేవ చేద్దాం, రైతులకు సేవ, దేశానికి వెన్నెముక రైతు కాబట్టి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు బాగుంటేనే 4 పిడిక భోజనం మనకు దొరుకుతుంది. కాబట్టి రైతుల కోసం హితోధికమైన సేవ చేయాలనే తపనతోని గత 30 ఏళ్ళ సంది కోఆపరేటివ్ ఫీల్డ్లో నేను ఉన్నా. ఏదేమైనప్పటికీ రైతులంటే నాకు ప్రాణం. మరి అలాంటి రైతుల గురించి ఇవాళ మళ్ళీ ఈసారి రెండోసారి పిఎస్సిఎస్ చైర్మన్గా మరి వచ్చినందుకు మరి వారి కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి, కన్సర్న్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మాది ప్రజాపరిపాలన, ఈ ప్రజాపరిపాలనలో చక్కగా మరి ఏ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి భారతదేశంలో మొదటిగా మరి మన్మోహన్ సింగ్ హయాంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో 72,000 కోట్లు ఆ రోజు వైద్యనాథన్ కమిటీ ద్వారా వచ్చిన పైసలు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 24,000 కోట్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినాయి. ఆ రోజు బేషరతుగా 2 లక్షల రూపాయల వరకు ఉన్న కాడికి కుటుంబంలో తేడా లేకుండా, కుటుంబంలో 2 ముగ్గురున్నా, ఒకరున్నా, ఎవరికైనా తారతమ్యం లేకుండా అందరికీ మరి అప్పులు మాఫ్ చేసి రుణవిముక్తి చేయగలిగినాం. మళ్ళా రెండోసారి కూడా ఇప్పుడు మా ప్రజాపరిపాలన వచ్చినాక మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట తప్పకుండా 2 లక్షల రుణమాఫీ, మరి దాదాపు 22,900 కోట్ల రూపాయలు ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రం చేయలేదు రైతులకు. మరి 22,09,000 కోట్లు మరి ఇవ్వడం అంటే మామూలు ముచ్చట కాదు. అలాగే దానికి తోడు రైతన్నలకు ఖరీఫ్ స్టార్ట్ అయింది కాబట్టి వెంటనే మరి రైతు భరోసా వేయాలని చెప్పి దాదాపు 8 ఎకరాల వరకు వేసింది. ఇలా పండుగ చేస్తుండ్రు. ఇవాళ ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు, భట్టి గారు అందరూ ఇవాళ ఖమ్మంలో పెద్ద ఎత్తున భారీ ఎత్తున సభ పెట్టి రైతులను పూర్తిగా అందరికీ వేసే కార్యక్రమంలో వారు నిమగ్నమై ఉన్నారు. మేము ఒక వరి పండించిన వారి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కళాలకెళ్ళ ఒడ్లు ఒక గింజ పోకుండా, వర్షాలకు నానకుండా అన్ని విధాల ప్రయత్నం చేసి రైతులకు నష్టం కాకుండా ఇలా ఆదుకున్న మాట వాస్తవం. వెంటనే తిరిగి పెట్టుబడులకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవం. 2 రోజులలో ఇచ్చేసాం. మరి దానికి తోడు సన్నవాటి పండించిన వాళ్ళకి 500 రూపాయల సపోర్టింగ్ ఇచ్చినాం, మిషనరీ ఇచ్చినాం. మరి 500 రూపాయల సపోర్టింగ్ ప్రైస్ చాలా గొప్పది. ఇది 2,300 అంటే ఇంకొక 500 అంటే 2,800 క్వింటాల్కి ఇచ్చినాం. ఇదే కాకుండా మరి సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటే
మంచి సన్న బియ్యం జనాలకు మరి ఉచితంగా విద్యుత్ కానీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ మహిళలను కోటీశ్వరం చేయడం కానీ మరి ఇవాళ ఇతోధికమైన లోన్లు బ్యాంకులో ఇవాళ రైతులకు ఇచ్చే ప్రధాన పాత్ర కోఆపరేటివ్ ద్వారానే 45% ఇవాళ రైతులకు రుణం పోతుందంటే స్టేట్లో కోఆపరేటివ్ ద్వారానే పోతుంది. కాబట్టి కోఆపరేటివ్ ఎప్పటికి కూడా రైతుల వెంబడే ఉంటుంది, రైతులు కోఆపరేటివ్ వెంబడే ఉంటారు. కాబట్టి ఇలాంటి పనులే కాకుండా ఇంకా ఎన్నెన్నో మంచి